సో ఈ ముగ్గురిని అనుసరిస్తూ సునీత మేడం గారు విద్యార్థులకి అండ్ పేరెంట్స్కి టీచర్స్కి మార్గదర్శనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తిరుపతి రెడ్డి సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలంకరించినటువంటి పెద్దలు, సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యాపీఠం ప్రతినిధి గారు అండ్ కమిటీ మెంబర్స్ అంటారా అండ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, తల్లిదండ్రులకి, చిన్నారులు, ప్రియాతి ప్రియమైన చిన్నారులు, మనసంతా ఆహ్లాదంగా నిండిపోయింది నాకు. చిన్న చిన్న పిల్లలు చక్కటి అలంకారంతో చాలా కనువిందుగా చేస్తారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి చాలా ఆనందంగా ఉందండి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను మీలాగా ఒకప్పుడు చదువుకున్నదాన్ని. ఇలాంటి సరస్వతి శిశు మందిర్ ఖమ్మంలో చదువుకున్నానండి. నేను అలాంటి పాఠశాలలో చదువుకొని గొప్ప సదాచారాన్ని నేర్చుకున్నాను. చాలా గర్వంగా ఉంది నాకు. మళ్ళీ ఈ కళాశాలకి నన్ను ఇప్పుడు ఈ పాఠశాలకి నన్ను, ఎందుకంటే నేను మీలాంటి వయస్సులో, ఇలాంటి వయసులో 4వ తరగతి వరకు నేను విద్యను అభ్యసించానండి. మళ్ళీ నాకు ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి. మంచి మన భారతీయ సాంప్రదాయాలని అనుసరించి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ బోధిస్తారండి. దానికి ప్రతినిధినే నేను. సరస్వతి శిశు మందిర్ యొక్క చదువుకున్నటువంటి విద్యార్థితో పాటు మన పాఠశాలలో ఉన్నటువంటి అన్ని ఏవైతే చెప్తారో పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి వాటన్నిటితో పాటు యోగా, చక్కగా శిక్షణ, నెక్స్ట్ అలాగే సదాచారం అనేటటువంటి పిల్లలకి ఆ విద్యను అభ్యసిస్తే అవి ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరండి. తల్లిదండ్రులందరికీ కూడా నేను తెలియజేసుకునేది ఏంటి అంటే, నైతిక విలువలకి ప్రతిబింబమే సరస్వతి శిశు మందిర్. సరస్వతి శిశు మందిర్ అంటే అందరూ కొంచెం దయచేసి వినాలండి. ఇక్కడ నైతిక విలువలు బోధిస్తారు. ఇంకా మనకి ఎక్కడ దాదాపుగా నైతిక విలువలు అనేది పాఠ్యాంశం అనేది దాదాపు చాలా తక్కువగా ఉంటుంది. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం చక్కగా మోరల్స్ నేర్పిస్తారు. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నేర్పిస్తారు. మనం పెద్ద అయిన తర్వాత ఒక బాధ్యత వస్తే ఆ బాధ్యతని ఎలా స్వీకరించాలో కూడా ఇక్కడే నేర్పించబడుతుంది. అలా నేను నేర్చుకొని వచ్చిందాన్నే. కాబట్టి మనం అందరం కలిసి ఇలాంటి శిశు మందిర్ని మనం అభివృద్ధి చేయాలి. మా వంతుగా నేను కూడా అభివృద్ధికి నేను తోడ్పడతానని తెలియజేస్తున్నానండి అందరికీ. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. విద్యార్థులందరికీ కూడా మీరు కూడా రేపొద్దున మంచి భవిష్యత్తులో చక్కటి ఉన్నత స్థానానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ మోరల్స్ ఎవరు పిల్లలు మర్చిపోరండి. ఈ నైతిక విలువల్ని చక్కగా గుర్తుంచుకొని వాళ్ళ బాధ్యతల్ని 100% అక్కడ ఇస్తారని నమ్మకం నాకు. ధన్యవాదాలండి పెద్దలందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా పిల్లల్ని ఇలాంటి స్కూల్స్లో ఫస్ట్గా మనం బేసిక్ 100% ఒక పిల్లలు వాళ్ళ అకాడమిక్స్లో పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టెప్ స్ట్రాంగ్గా పడాలి అంటే ఇలాంటి పాఠశాలలో చేర్పించండి. అదొకటి. అండ్ మీ సార్ మీకు ఏది ఉన్నా ఎలాంటిది ఉన్నా మేమందరం కూడా అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఆనవాయితీ చదువు ఒక ఎత్తు, సంస్కారం ఒక ఎత్తు. గుణాలని తెలుసుకోవడానికి సత్ప్రవర్తనతోనే తెలుస్తున్నది. సో ఈ చిన్నారులు కూడా నర్సరీ నుండి కూడా 7th క్లాస్ వరకు మా చిన్నారులు కూడా సదాచారము, సంస్కృతము, మోరల్ వాల్యూస్ తో కూడినటువంటి విద్య వీళ్ళకి కూడా అందుతున్నది. ఇంత చక్కగా రెడీ అయ్యారు. సంస్కృతి సాంప్రదాయాలతో కలిగినటువంటి ఈ పాఠశాలలో ప్రతి విద్యతో పాటు విలువల్ని అనుసరిస్తూ ఈ పాఠశాలని ముందుకు తీసుకెళ్తారు.